ఎల్లో మీడియాకు ఐటీడీపీకి దళిత మహిళ టార్గెట్ అయిందన్నారు జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్. టికెట్ ఇప్పించకపోతే డబ్బులు తిరిగి ఇవ్వాలి కానీ కిడ్నాపులు చేయడం ఏంటని ప్రశ్నించారు ఆయన. డబ్బులు ఇచ్చామని దళిత మహిళ చెబితే కనీసం విచారణ జరపడం లేదని అన్నారు. సుధామాధవి అమ్మిన ఆస్తుల వివరాలు, వేమన సతీష్ కొనుగోలు చేసిన ఆధారాలు బయట పెడతామని జడ శ్రవణ్ స్పష్టం చేశారు. అన్నా నీకు 7 కోట్లు ఇచ్చినాను, నా కోట్లు నాకు డబ్బులు ఇవ్వన్నా అంటే నువ్వు సీట్ ఇప్పించలేకపోతే డబ్బులు ఇచ్చేసేయి, లేదా కొంత డబ్బులు ఇవ్వు. అమ్మా నీకు కొంత డబ్బులు ఇచ్చినాను, కొంత డబ్బులు వదిలేసాయి, నేను కష్టాల్లో ఉన్నాను, తర్వాత కావాలంటే ఇస్తాను, లేదా నాకున్న ఆస్తులు ఏదో ఒక ఆస్తి రాసిచ్చేస్తాను, దయచేసి నువ్వు ఇది చేయొద్దమ్మా అని చెప్పు. కిడ్నాపులు చేయటం ఏంటండి? అనుచరుల దగ్గర నుంచి కేసులు కట్టడం ఏంటండి? హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన తర్వాత హైకోర్టులో నేను రిట్ పిటిషన్ వేసిన మరుక్షణం ఆవిడని రిలీజ్ చేసి సాయంత్రానికి హైకోర్టులో సార్ మేము నోటీస్ ఇస్తున్నామని చెప్పేసి రిలీజ్ చేసి ఈ వ్యవస్థ, ఈ విధంగా కట్టే వ్యవస్థ మీకే సరిపోయిందేమో, మీ ప్రభుత్వానికే సరిపోయిందేమో, ఆడబిడ్డకి ఏదైనా జరిగితే పరిగెత్తుకుంటూ వస్తాము, ఆడబిడ్డ కన్నీళ్లు నా బిడ్డ కన్నీళ్ళు అని నారా లోకేష్ మాట్లాడతాడు. ఏం మీ అక్క కదా, మన అక్క లాంటి సమానురాలు కాదా ఈవిడ? నా తోబుట్టు నీ తోబుట్టు కాదాయా? ఒక తోబుట్టుకి అన్యాయం జరిగితే కనీసం స్పందించరా మీరు? మళ్ళీ రాజకీయాలు. ఈవిడ ఆ పార్టీ నుంచి పోటీ చేసింది, ఆవిడ డబ్బులు ఇచ్చిందో లేదో చూడండి. ఆవిడ మీ నాన్న జైల్లో ఉంటే 53 రోజులు నిరాహార దీక్ష చేసిందో లేదో చూడండి. ఇంటింటికి వెళ్లి మీ కార్యక్రమాలను ప్రచారం చేసిందో లేదో చూడండి. తెలుగుదేశం పార్టీలో ఎంతో చక్కగా ఎన్ని సంవత్సరాలు పనిచేసిందో చూడండి. లోకల్ నాయకులను విచారించండి. ఆవిడ తప్పైతే ఆవిడకి ఉరిశిక్ష చేయండి, నిజమైతే ఆవిడకి న్యాయం చేయండి. దాన్ని అడగటం కూడా రాజకీయాలంటే ఎట్లా అండి? అధికారికంగా తెలుగుదేశం పార్టీ మీ అధికార ప్రతినిధులతో మాట్లాడిస్తుందా? ఈ రోజు నేను డైరెక్ట్ గా ఈ విషయంలోకి రావడానికి కారణం మీ తెలుగుదేశం అధికార ప్రతినిధులు నా మీద టార్గెట్ చేస్తూ నన్ను ఈ కేసులో ఏదో లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నాడు శ్రవణ్ కుమార్ అని మీ తెలుగుదేశం అధికారికంగా అధికార ప్రతినిధులతో మాట్లాడిస్తుంది కాబట్టి నేను ఈ రోజు రావాల్సి వచ్చింది మీడియాకి. ఇంకా వాస్తవాలు బయట పెడితే మీ బట్టలు ఊడిపోతాయి, గుర్తుపెట్టుకోండి.